నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మనం ఒక్కో పండుగకు ఒక్కో అధిష్టాన దేవతని ఆరాధిస్తూ ఉంటాం. వినాయక చవితికి గణనాథుణ్ణి, మహాశివరాత్రికి పరమేశ్వరుణ్ణి, వరలక్ష్మి వ్రతానికి సిరులను అనుగ్రహించే శ్రీ మహాలక్ష్మీదేవిని, ఇలా ఒక్కో పండుగకు ఒక్కో దేవతను ఆరాధిస్తూ ఉంటాం. అలాగే ప్రకృతిని కూడా ఆరాధించే పండుగ ఒకటి ఉంది. అదే తొలకరి చినుకులను మోసుకొచ్చే ఏరువాక పూర్ణిమ. అయితే మనం తినే పట్టడన్నం కోసం అహోరాత్రాలు కష్టపడే రైతన్నలకు ఇష్టమైన పండుగ ఏరువాక పూర్ణిమ. అయితే ఈ పండుగలో ఉన్న అంతరార్థం ఏంటి, ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, ఈ ఏరువాక పూర్ణిమ విశిష్టత గురించి ఎన్నో రకాల సందేహాలు ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా మన కార్యక్రమానికి రాసి పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాష అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయ పదంగా నిలిచిన వారు, లలిత సహస్రనామ ప్రవచనకర్తలు, గ్రంథకర్త, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. కాకినాడ నుంచి సుధా రాస్తున్నారు. ఏరువాక పూర్ణిమ ప్రస్తావన పురాణ గాథల్లో ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్య సాను. తొలకరి నిజానికి ఆషాఢమాసంలో వస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే తొలకరికి అన్నీ సిద్ధం చేసుకోవడం అనేది జ్యేష్ఠమాసంలో చేసుకోవాలి. వైశాఖం తర్వాత జ్యేష్ఠం, జ్యేష్ఠం తర్వాత ఆషాఢం వస్తుంది. లోకంలో చాలామంది ఆ రోజుకి ఆ రోజు పని చూసుకుందాంలే అనే మనస్తత్వంతో ఉంటారట. అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు. కలియుగంలో జనం లక్షణాలు చెప్తూ భాగవతం చెప్తుంది ఈ మాటని. అలసులు, బాగా బద్ధకం ఉంటుంది అని. అంచేత ఏ ఆషాఢ మాసంలో తొలకరి చినుకు పడుతుందో అప్పుడు వరుసగా నాగళ్ళని పెట్టుకుని దున్నుకుందాం అని అనుకుంటే ఆ కర్రుకి మొన సరిగా సూదిగా ఉండకపోవచ్చు, పట్టుకునే కాడి బలంగా లేకపోవచ్చు, లేదు కాడి రంధ్రంలో ఇది బిగింపబడని కారణంగా అస్తమానం ఊడిపోతూ ఉండొచ్చు. అలాగే ఎద్దులకి నాడాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఎప్పుడు వర్షాన్ని నువ్వు కురిపిస్తావో అప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం అనాలి అంటే ఆ కావలసిన ఏర్పాట్లన్నీ కూడా వెనుక నెలలోనే చేసుకోవాలనేది ప్రాచీనుల ముందు చూపుకి నిదర్శనం. అంచేతనే జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకి ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో అది భాగవతంలో కనిపిస్తుంది. విశేషించి నీలాసుందరి పరిణయం అనే కూచిమంచి తెమ్మకవి రాశాడు. దాంట్లో ఎద్దులు, ఆ వ్యవహారం, అవి పొలాన్ని దున్నే పద్ధతి, దున్నడానికి కావలసిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా చక్కగా రాశాడు. గ్రామీణమైనటువంటి వాతావరణంలో జీవించిన చాలామంది పెద్దలు, కవులైనటువంటి వాళ్ళు ఈ విశేషాలని వివరించి వర్ణించి చెప్పారు పురాణాల్లో. అవి ఎందుకు అంటే ముందు చూపు ఉండి అన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అని తెలియచేయటానికి. అప్పటికప్పుడు చేసుకోవడం కష్టం కదా. అంచేత పురాణాల్లో ఈ ప్రస్తావన ఉంది. భాగవతంలో అల్పంగా కనిపిస్తుంది, విశేషంగా కనిపించదు. దాన్ని కొద్ది జాగ్రత్తగా విశ్లేషించుకు చూసుకుంటే జ్యేష్ఠ పూర్ణిమ గురించినటువంటి వృత్తాంతం, ఈ ఏరువాక పూర్ణిమ గురించిన విశేషం ఉంటుంది. అమ్మవారిని ఆరాధించే తీరు కూడా భాగవతంలో చోట చెప్పబడింది. మరి ఉత్తరం చూద్దామండి. సుధాకర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఏరువాక పూర్ణిమ రోజున పశువులను ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనం 4 మెతుకులు అలా తినగలుగుతున్నాము అంటే దానికి కారణం భూమి, పశువు. అందుకే ఎవరైనా పాదాభివందనం చేసినప్పుడు ధాన్యం, ధనం, పశుం, బహుపుత్ర లాభం. ముందు కావాల్సింది ధాన్యం. ధాన్యం ఎలా వస్తుందంటే భూమి నుంచి వస్తుంది. ఈ ధాన్యం ద్వారా లభించేది ధనం. పశుం, ఆ తర్వాత పశు సంపద, ఆ తర్వాత బహుపుత్ర లాభం. ఎక్కడ ఏ వేదమంత్రాన్ని చూసినా సరే
ద్విపదే ఏ సించతుష్పదే. ద్విపదే అంటే 2 పాదాలు ఉన్నటువంటి వాళ్ళకి శుభముగ్గాక. మనకి చతుష్పదే 4 పాదాలు ఉండేటటువంటి ఏ ఎద్దులు ఇవన్నీ ఉన్నాయో, వ్యవసాయానికి ముఖ్యంగా సహకరించేవి ఉపకరించేవి ఉన్నాయో వాటికి శం సుఖమగుగాక అనే వేదమంత్రం చెప్తాం. నిజంగా అంత బలమైనటువంటి ఎద్దులే కానీ అక్కడ లేకపోయినట్లయితే వ్యవసాయాన్ని చేయగలమా? అబ్బో ట్రాక్టర్లు వచ్చాయి కదండి, కొత్త కొత్త విజ్ఞాన శాస్త్రానికి అనుగుణంగా అవి ఇవి వచ్చాయని నేను చెప్తున్నాను. వ్యవసాయదారులు అందరూ చెప్పినటువంటి మాటల్ని చెప్తున్నాను. ట్రాక్టర్తో కానీ దున్నినట్టయితే పశువు దున్నినంత బలంగా అది దున్నలేదు. 2, ఈ పశువులు రెంటితో బలంగా దున్నుతూ ఉన్నప్పుడు అవి పేడ అది అలా వేస్తూ ఉంటే అది కూడా ఎరువుగా దీంట్లో కలుస్తూ ఉంటుంది. ఇంకో విశేషం ఉంది. పశువుని అలా ఒకసారి పొలంలోకి దింపబోయే ముందు పశువులకి అమోఘమైన పూజని చేస్తూ, అంటే అంతకుముందు చక్కగా చెరువుకు తీసుకెళ్ళి మంచి ఒట్టిగడ్డితో బలంగా యజమానే స్వయంగా తోముతాడు. పుత్రుణ్ణి ఒక్కసారి కౌగిలించుకుంటే ఎంత ఆనందంగా తండ్రికి తల్లికి ఉంటుందో అలా సొంత యజమాని వాటి మీదికి అలా ఒకసారి ఎక్కినట్లుగా నీళ్లలో అలా వెళ్ళి ఆ పై వీపుని అలాగే ముఖాన్ని ఇతర భాగాల్ని గట్టిగా స్పృశించి ఒట్టిగడ్డితో అలా తోముతూ ఉంటే వాటి ఆనందం భలేగా ఉంటుంది. ఒడ్డుకి ఆ 2 ఎద్దుల్ని తీసుకొచ్చి కాసేపు అలా గాలికి ఆరవేసిన తర్వాత ఈ కొమ్మలకి చక్కగా అద్భుతమైనటువంటి పూలమాలికల్ని చెండులుగా గుండ్రంగా పెట్టి మధ్యలో రెంటికి ఇలా ఒక తాడులా పుష్పాలను పెడతారు. ఆ ముఖానికి పసుపు కుంకుమ పెడతారు. ఈ ఆవులైనట్లయితే ఏ పశువులు ఉన్నాయో ఈ పశువులకి ముఖానికి ముఖపట్టం అని చక్కగా ఇలా కుచ్చులు కుచ్చులుగా ఉండేటటువంటి 2 చక్కనైన చెంగులు లాంటివి ఏర్పాటు చేస్తారు. నడువుకి మంచి పటగా ఒకదాన్ని బిగించి కట్టి ఎంత బలంగా ఉందో ఆ విశేషాన్ని నిరూపిస్తారు. పాదాలకి స్వయంగా పుష్ప పూజని చేస్తారు. ఎందుకంటే బలీవర్ధం ఏ ఎద్దైతే ఉందో ఆ ఎద్దుకుండేటటువంటి మూపురంలో శంకరుడు ఉంటాడు. కకుత్స్థ కకుత్ స్థ. కకుత్ అంటే ఎద్దు మూపురం, దాంట్లో స్థహ ఈశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈశ్వరుడిగా భావించి దానికి చక్కనైనటువంటి పూలమాలను ఒకదాన్ని కట్టి దానికి శివ విభూతిని రాసి బొట్టును పెట్టి, ఓ పశువా నువ్వు కానీ చక్కగా దున్నినట్లయితే మాకు అమోఘమైన పంట లభించినట్లయితే అంతకు మించినటువంటి విశేషం ఏముంటుంది? రుణానుబంధ రూపేణ నీకు నాకు ఏదో రుణం ఉంది కాబట్టి నా దగ్గరికి పశువుగా నువ్వు వచ్చి నేను పెట్టే ఆహారాన్ని నిరంతరం నువ్వు తింటున్నావు, సాక్షాత్తు శివునిగా భావించి నేను చేస్తున్నాను అని చెప్పి ప్రత్యేకమైన పూజని ఆ రోజు చేస్తారు. ఈ మొత్తం అంతా చేసిన తర్వాత కొబ్బరికాయని ఆ నాగలి మీద గట్టిగా ఒకసారి కొట్టి ఆ నీళ్ళు వాటి మీద పోసినప్పుడు ఒడ్డుని ఇలా జలధరించినట్టుగా ఆడిస్తుంది ఎద్దు. అది చూడడానికి ఎంతమంది వస్తారో ఎంత ఆనందంతో వాటికి తెలియనటువంటి ఉత్సాహం వస్తుంది. వచ్చి మొట్టమొదటిగా అవి ఆ పొలంలోకి దిగేటప్పుడు కర్రుని బలంగా పెట్టేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుతారు. అక్కడ విశేషం ఉంది. ఏ నాగలి కర్రుతో నేను ఇలా దున్నబోతున్నానో ఆ దున్నబోతున్నటువంటి సందర్భంగా ఎన్నెన్నో క్రిములు కీటకాలు వానపాములు అవి ఇవి అన్నీ కూడా వాటి పిల్లలకి గూళ్ళు కట్టుకుని ఇళ్ళు కట్టుకుని ఉంటాయి. అవన్నీ తెగిపోతూ ఉంటాయి. సాక్షాత్తు శంకరుడే ఇలా దున్నుతున్నాడు కాబట్టి ఏ విధమైన పాపము మాకు రాకుండా కానీ మంత్రాలు అక్కడ చదువుతారు, చదివి చేస్తారు. చేత వృషభ పూజని చేయడం శంకరుణ్ణి పూజ చేయడంతో సమానం. ఇంతటి గొప్ప విశేషం వ్యవసాయంలో కనిపిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి శైలజ రాస్తున్నారు. పశు సంపదను దైవ స్వరూపంగా పూజించటంలో అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భారతీయ సంప్రదాయ దృష్టి ఏమిటంటే ప్రకృతి మొత్తం పరమేశ్వరుడే అని. రావి చెట్టు చూడగానే శ్రీ మహావిష్ణువురా, వేప చెట్టును చూడగానే లక్ష్మీదేవిరా, వేప చెట్టుని అలా కర్రలుగా కోసి మండిగా గుమ్మం గడపగా ఏర్పాటు చేసుకోకూడదురా, పామును చూడగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గాలి అలా వీస్తుంటే వాయుదేవుడు, సముద్రం దగ్గరికి సముద్రుడు, ఇలా మనం మామూలుగా చేస్తాం. ఏదైనా కాగితం ఉంటే సరస్వతీదేవి,
ఇలా ప్రకృతి మొత్తంలో కనిపించే సర్వ వస్తువుల్ని పరమేశ్వర సమానంగా భావించడం అనేది భారతీయ సంప్రదాయం మనకి నేర్పినటువంటి విద్య. అలా ఉంది కాబట్టే పాప భీతి మనలో ఉంటుంది. నిష్కారణంగా కర్రబెట్టి ఏదైనా కుక్కని కొట్టితే తప్పురా, కుక్కని కొట్టకూడదురా, కాలభైరవుడురా, దేవుడురా అని చెప్పి తెలియకుండా పిల్లలు కర్ర వేసో రాళ్ళు వేసో కొడుతుంటే పెద్దలు మందలిస్తూ ఉండేవారు. ఎందుకని? అది ఒక ప్రాణి, అది ఒక జీవి, జీవిస్తూ ఉన్నది. నేను ఎలాగో అది కూడా అదే, నువ్వెలాగో అది కూడా అదే. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి మాట అది కూడా అంతే. కాబట్టి అన్నిటిలోనూ పరమేశ్వరుడు ఉంటాడు అనే కారణంగా ఎప్పుడైతే వారించాడో దాంతో మనం ఈ పని చేయకూడదన్నమాట అని. అక్కడ కనిపించేటటువంటి కుక్కని, పందిని, పశువుని, ఇతరమైన వాటిని వేటినీ కొట్టకూడదు అని అన్నప్పుడు మనిషిని హత్య చేయడం, మనిషిని గాయపడేలా మాట్లాడడం, మనిషిని అవమానించి మాట్లాడడం, ఇవన్నీ తప్పు అనేటటువంటి పాపభీతి వ్యక్తికి కలుగుతుందా లేదా? ఇలా వ్యక్తి హింసించకూడదనే అభిప్రాయాన్ని తెలియచేయడం కోసమని మొత్తం కనిపించే అన్నిటిలోనూ పరమేశ్వరుడే ఉంటాడనే అమోఘమైన విశేషాన్ని ప్రాచీనులు మనకు అందించారు. అంచేత ఏ పశువులనైతే మనం పూజిస్తున్నామో ఆ పశువులలో సాక్షాత్తు శంకరుడు ఉంటాడు. అదే ఆవు అయినట్టయితే మొత్తం అందరు దేవతలు దాని యందు ఉంటారు. అప్పుడు మనం ఎంత శ్రద్ధగా, ఎంత జాగ్రత్తగా ఉంటాం. పద్మపురాణం మంచి మాట చెప్తుంది. నువ్వు అలా వెళ్ళేటటువంటి సందర్భంలో సుశకునం నీకేది కనిపించలేదా? ఏం బాధపడకు. ఓ ఆవు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే నమస్కరించు. అంతమంది దేవతలకి నమస్కరించిన పుణ్యఫలం నీకు లభిస్తుంది. ఒకవేళ ఆవు అటు తిరిగి ఉందా, ఆవు పృష్ఠభాగానికి నమస్కరించు, దేవతా దర్శనమైన దాంతో సమానం. ఇలా ప్రకృతిలో ప్రతి చోట కూడా పరమేశ్వరుడు ఉన్నాడనే తత్వాన్ని మనకి నేర్పినటువంటిది భారతీయ సంప్రదాయం. ఆలోచించి చూడు, ఎక్కడైనా సరే మనం పరిశీలిస్తే సర్వ విధాలైనటువంటి ప్రాణుల్లోనూ భగవంతుడు మనకు కనిపించి తీరుతాడు. ఇది నిజం కాబట్టే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు పెద్ద పాములతో చంపబోతే నారాయణ, పాములో నారాయణుడు. పెద్ద పర్వతాల మీద నుంచి పడైపోతే నారాయణ. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం. కేవలం నారాయణ అంతే. ఆపశ్చ నారాయణ, అగ్నిశ్చ నారాయణ, జౌశ్చ నారాయణ, నిశశ్చ నారాయణ, పృథ్వీచ ఏది కాదు అన్నీ. అంచేత పశువుల్ని పూజించడం, ఆ విధంగా చేయడం అంటే వాటికి మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఆ రుణపడిన ఆ భారాన్ని తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదు. నిజంగా విత్తనాలు వేయడానికి ముందు దున్నడం దగ్గర నుంచి అమోఘమైన ధాన్యాన్ని బళ్ళకెత్తి మన ఇంటికి దాకా తెచ్చేంత వరకు కూడా పశువు లేకపోతే మనం చేయగలమా? పొరపాటుని చేయలేం. ట్రాక్టర్తో దున్నిన దానికి, పశువులతో దున్నిన దానికి ఎంత తేడా ఉంటుందనేది ఏ చిన్న రైతుని అడిగినా చెప్తాడు. బలంగా నొక్కేస్తుందండి అది. ఇది లోపలికి కర్రు పెట్టి అలా దించి మొత్తం లోపలి దాకా అలా దున్నినట్టుగా, బాగా గుల్ల చేసినట్టుగా ట్రాక్టర్ చేయలేదని స్పష్టంగా చెప్తారు. గొర్రు అని పెడతారు, అది తీసుకొచ్చి బలంగా నొక్కిస్తారు. కానీ ఈ కర్రుకి ఆ గొర్రుకి చాలా తేడా ఉంటుంది. ట్రాక్టర్తో లాగిన దానికి ఆ చక్రాలతో గిర్రెను తిరిగినప్పటికీ కూడా చాలా తేడా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి విధానంలో పశువుల్ని వాడితేనే విశేషం. పైగా శంకరుడు సాక్షాత్ 4 పాదాలతో నడిచినట్టుగా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికంగా కూడా భూదేవి ఆనందంగా పంటనిస్తుందనేది మరో విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఏలూరు నుంచి కీర్తి రాస్తున్నారు. రైతులు కానివారు ఏరువాక పూర్ణిమను ఎలా జరుపుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎక్కడైనా సరే చక్కనైనటువంటి పంట పొలం కనిపిస్తే కంచి కామకోటి పరమాచార్యుల వారు అలా నమస్కరిస్తూ ఉండేవారట. శిష్యులందరికీ ఆశ్చర్యం వేసేది, ఏమిటి మహానుభావులు అక్కడ నిలబడలా నమస్కరిస్తున్నారేమిటి? వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పతయే నమో నమః. మనకి నమ్మకంలో మంత్రం కనిపిస్తుంది. వృక్షేభ్యో హరికేశేభ్య. హరి అంటే ఆకుపచ్చని, కేశము అంటే వెండ్రుకలు.
చక్కనైనటువంటి ఆకుపచ్చ వెంట్రుకలతో అక్కడ కనిపిస్తున్నది మనకి. అంతే కదా, ఆకుపచ్చ మొలకలతోటి. బాగా ఆలోచించి చూస్తే బాగా చక్కగా ఆకుపచ్చనైనటువంటి అలా మొలకలతో ఎక్కడైనా పొలం కనిపిస్తే అడుగు ముందుకు పడుతుందా? ఎంత హాయిగా ఉంది అని. దాని మీద నుంచి ఆ పొలం కిందుగా తడిసినటువంటి ఈ మొలకలన్నీ పైకి వచ్చిన తర్వాత ఇంతగా నిలబడ్డటువంటి నీళ్ల మీద నుంచి గాలి తగులుతూ ఉంటే ఆ చల్లదనం శరీరానికి ఎంత సుఖాన్ని కలిగిస్తుంది. నిజమైనటువంటి ప్రాణవాయువు ఉండేటటువంటిది అక్కడే. పొలం అంతా కూడా గాలికి ఎలా కదులుతూ ఉన్నటువంటి సందర్భంలో గట్టు మీద నడిచి వెడుతూ ఉంటే ఉండే ఆనందం నాకు అనుభవైక విద్య ఎంత సంతోషంగా ఉంటుందో. భూమాత ఎంత గొప్పది అంటే, భూమాత అందిట స్వయంగా నారద పురాణం చెప్తుంది. భూమాత అందిట, ఒరే పిచ్చి మనిషి, నన్ను వ్యతిరేకించకురా. నేను ఎలాంటి దాన్ని అంటే, నీకు ఏది తినాలి అని అనిపిస్తే అది తినాలి అన్నప్పుడు ఏదో నువ్వు నాకు చెప్పాలి కదా. కాబట్టి దానిని ఒకసారి ఇలా భూమిని కొద్దిగా ఈ 4 వేళ్లతోటి చిన్న గొయ్యి తవ్వి అది దాంట్లో పెట్టి మళ్ళీ కప్పేయి, నాకు అర్థమవుతుంది. ఇదిగో ఫలాని వాడు ఇదిగో ఈ దీన్ని కావాలని అనుకుంటున్నాడు అని. దాన్ని విత్తనంగా చేసుకుని నీళ్లు పోసుకునే ఏర్పాటు నేను చేసుకుని మొత్తానికి మొలకగా చేసి నీకు అనేకమైన ఫలాలను అందిస్తాను అని నారద పురాణంలో భూదేవి చెప్తుందంటే ఎంత ఆశ్చర్యం. భూదేవి, నేను మిరపకాయలు మాత్రమే పండిస్తాను, పత్తిని మాత్రమే పండిస్తాను, వంకాయలు మాత్రమే ఇస్తాను, మిగిలిన ఈ సంవత్సరానికి ఇవ్వదలుచుకోలేదు అన్నదే. ఏది మనం అడిగితే అది ఆవిడ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది అని అన్నప్పుడు రైతులు మాత్రమే ఏరువాక పూర్ణిమని చేయాలా? మన ఇళ్లలో ఉండేటటువంటి ఖాళీ స్థలంలో చక్కగా ఒక అరటి మొక్కని మనం పెట్టుకోబోతున్నాం, మనం ఏరువాక పూర్ణిమని చేసుకోవచ్చు. ఏరువాక పూర్ణిమ అంటే భూదేవి పూజే కదా. అమ్మా భూదేవి, నీలో చక్కగా నాటుతున్నాను, మంచిగా మొలవలసిందని ప్రార్థించడం. ఇది నిజం అనడానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తా. చాలామంది ఇళ్లలో మామిడి మొక్కను వేస్తారు, అది అలా పెరుగుతూ ఉంటుంది, ఒక్క కాయ ఉండదు, పువ్వు అసలు రానే రాదు. ఏరువాక పూర్ణిమని కానీ చేసి భూదేవికి పూజ చేసి, అమ్మా ఒక ఫలాన్ని చక్కగా పుష్పం వచ్చేలా చేసి చేయము అని ప్రార్థించినట్టయితే నిశ్చయంగా పుష్పాలతో ఫలాలు రావడాన్ని నేను చూశాను ఒక ఇంట. అంచేత భూదేవిని ప్రార్థించి అలా చేసినట్టయితే ఫలించి తీరుతాయి. మగ చెట్లు కొన్ని ఉంటాయి, వాటికి ఫలాలు రావు. అవన్నీ స్త్రీ వృక్షాలుగా అయి వాటి నుంచి ఫలాలు రావాలి అంటే భూపూజ తప్పనిసరి. మన ఇంట్లో ఉండేటటువంటి చిన్న దాంట్లోనే భూపూజ చేస్తే అది ఏరువాక పూర్ణిమ అవుతుంది. రైతులు మాత్రమే చేయాలనే నియమం ఏం లేదు. వినాయకుడిని చదువుచ్చేటటువంటి వాడు, చదువుకునేవాడు మాత్రమే నేర్చుకోవాలా? ఎవరైనా సరే వినాయకుడిని పూజించవచ్చు. అలా చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.